నేనేదో కష్టపడి డాడీతో మటన్, చికెన్ తెప్పించుకుంటే శాండీ బక్కమొకంది. మొత్తం తినేసి నేనేమో నిదానంగా తింటాను. బక్కమొకందేమో అంత తినేస్తుంది. శాండీ ఒకటి చెప్తా గుర్తుపెట్టు. మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు. ఇది గుర్తు పెట్టుకో నువ్వు శాండీ దాన. మహారాజులా బ్రతికేవాణ్ణి. నేను చెప్పింది వేదంగా అక్క వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు అందరూ నా మాట వినేవారు. ఈ శాండీ అయితే నన్ను మహారాజు కాదు కదా భటుల్లాగా చూస్తుంది. ఈ మహారాజుని ఏమనుకుంటుందో ఏమో ఆ శాండీ మొకంది. శాండీ నిన్ను అస్సలు ఎలా టార్చర్ పెట్టాలంటే అస్సలు నిన్ను కొరికి కొరికి పెడతా శాండీ. మళ్ళా చూడండి మహానటి మాదిరి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. వావ్! ఈమెను చూసి కరిగిపోతారు ఇంకా అందరూ. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమనలేదు. అక్కతో తిట్టిపిచ్చింది నన్ను. కొరికిందని. కొరికింది నన్ను బడ్డీ అని. చూడండి మళ్ళా ఎలా మహానటిలాగా ఎక్స్ప్రెషన్స్. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. మహానటి కంటే ఎక్కువ చేసేస్తుంది. చూడండి మళ్ళా ఎలా చూస్తూ. బాయ్ ఫ్రెండ్స్, మీ లవ్లీ బడ్డీ సబ్స్క్రైబ్ చేసుకోండి.